బంగ్లాదేశ్ లో జనాలు చేసే గొడవలకి ఫైనల్ గా ప్రైమ్ మినిస్టరే పారిపోయి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎంత సెక్యూరిటీ పెట్టినా కింద బొక్కలలో నుంచి టనల్స్ లో నుంచి భూమి కింద నుంచి దారి చేసుకొని వస్తున్నారు. సగం వెస్ట్ బెంగాల్ మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళతో నిండిపోయింది. ఫైనల్ గా రీజన్ ఏదైతే ఏంది, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీగా వచ్చి ఇండియాలో ల్యాండ్ అయింది. ఓకేనా, మొన్న అమెరికాలో ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ ట్రంప్ మీద గన్ షూట్ జరిగితే చెవు నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. మన చుట్టుపక్కల ఉన్న ఏ దేశాల్లో కూడా పాకిస్తాన్ లో గవర్నమెంట్ సరిగ్గా ఉండదు. అవతల ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ రూల్, కింద శ్రీలంక ఆల్రెడీ అడుగుతినే స్టేజ్కి వచ్చింది. పక్కన బంగ్లాదేశ్ లో ఇప్పుడు మిలిటరీ రూల్ వచ్చింది. వీళ్ళందరూ ఎవరింట్లో ఏది సరిగ్గా ఉండదు, కానీ వీళ్ళు మాత్రము భారతదేశానికి నీతులు చెప్తారు. మన దగ్గర ఎలక్షన్స్ జరిగాయి, ఇంత పెద్ద దేశంలో 130-140 కోట్ల మందికి ఎలక్షన్స్ జరిపి చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిపి ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రులు కానీ ఎలక్ట్ అయ్యారు. వీళ్ళు మనకి డెమోక్రసీ గురించి వీళ్ళు నీతులు నేర్పిస్తారు. ఇండియాలో సెక్యూరిటీ సరిగ్గా లేదని చెప్తారు, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదని చెప్తారు. మొదలు వాళ్ళ దేశాల్లో ఏం జరుగుతుందని వాళ్ళకి అనవసరం. ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియా మీద ఎట్లా దుమ్మెత్తివ్వాలనే ఎదురు చూస్తుంటారు. ఈ పిల్ల పిచ్చినంత దేశాలు వాళ్ళ దేశాల్లో ఉండే కొంతమంది జనాల్ని మేనేజ్ చేయలేరు. వాళ్ళు ఇండియాకి మోడీకి నీతులు చెప్తారు, ఎట్లా డెమోక్రసీగా ఉండాలి, రైట్ టు ఫ్రీడమ్ ఎట్లుండాలి అని చెప్పి. కామెడీ అది.